చెప్పండి, ఏమని పిలుస్తున్నాడు? నన్ను ప్రేమించు. కుమారుడైన రెండోసారి ఏమని పిలిచాడు? యోహాను కుమారుడైన సీమోను. మూడవసారి ఏమని పిలిచాడు? యోహాను కుమారుడైన సీమోను. ఎందుకని మూడు సార్లు యోహాను కుమారుడైన సీమోను అని ఎందుకు పిలిచాడు? ఓకే, ఇజ్రాయేల్ గారు అని పిలవచ్చు కదా. నేను తప్పు సుబ్బారావు రెండో కొడుకు అయినటువంటి ఇజ్రాయేల్ గారు, తప్పు సుబ్బారావు గారు రెండో కుమారుడైన ఇజ్రాయేల్ గారు, తప్పు సుబ్బారావు గారు రెండో కుమారుడు ఇజ్రాయేల్ గారు మూడు సార్లు కదా. కొంచెము లాజిక్ చెప్తారు. ఎవరికైతే విస్తారిపోయిన వ్యక్తిని అలా ఎలా విష్ణువు చేయాలో చల్లారిపోయిన వ్యక్తి, దేవుడికి దూరమైపోయిన వ్యక్తిని, దేవుడి గుండెల్లో గాయం చేసి ఒక పక్కన కలిసిపోవడానికి వెళ్తున్న వ్యక్తితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడే విధానం ఎలా ఉంటుందో చెప్తాను. సీమోను, ఈ పట్ట మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడయ్యా. నువ్వు నా కుమారుడు అని చెప్పాను, సంఘానికి నువ్వే బోధనాయకని చెప్పాను, నువ్వు పేతురు కాదు కేఫాకి రాయమని చెప్పాను. కానీ ఇప్పుడు నా బిడ్డవైన సీమోను కాదు, నా బిడ్డవైన కేఫావు కాదు. ఇప్పుడు ఎవరి బిడ్డ నువ్వు? ఎవరి బిడ్డవి? ఎవరికి జారిపోతే ఇజ్రాయేల్ గారు సుబ్బారావు గారి కొడుకు, అలాగే నిలబడితే దేవుడి కొడుకు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? యోహాను కుమారుడా అని పిలుస్తున్నాడు. నా కుమారుడా పిలవట్లేదు. నేను ఎందుకు నా కుమారుడా, మా సంఘమే మూలమైన కుమారుడా అని పిలవట్లేదు. కానీ యోహాను కుమారుడు అయితే సీమోను ప్రేమిస్తున్నాను అయ్యా. మళ్ళీ యోహాను కుమారుడు అయితే సీమోను ప్రేమిస్తున్నావా? మానవుడికి ప్రేమించకూడదు. దేవుడు మాట్లాడతాడు కానీ మనుషుడికి తెలుసలేడు. అదే దేవుడు గ్రహిస్తాడేమో అని ఆశతో ఎదురు చూస్తా ఉంటాడు. నా బిడ్డలు గ్రహిస్తే వారికి ఎంతో పేరు, ఎంతో పేరు. ఓ యెరూషలేము, ఈ తీరమంతైనా ఈ సంగతులు నీవు గ్రహించలేవా? నీకు ఎంతో పేరు. కానీ ఇప్పుడు నీ కన్నులు కానీ అవి చేయబడ్డాయి కదా. చివరి దినాలలో దేవుని గురించిన గ్రహింపు వరకు చేయబడింది. చాలా అద్భుతంగా ఎంతో కష్టపడి 12 మంది నిండుకొని, 12 మందిలో ఒక్కడైనా సీమోను నిండుకొని, సీమోనికి సగం దానదశ విధించి, నా కూతుర్ని కాయ్యా, ఈ పట్ట మీద నా సంఘాన్ని కట్టయ్యా, దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవయ్యా అని చెప్తే ఆ చేపలు పెట్టి వాళ్ళ ఎక్కడికి తింటున్నాడు కానీ భుజాలు వేసుకొని బయటికి చేపలు పడతాను చేస్తున్నానని చెప్తున్నాడండి. నువ్వే వెళ్ళిపోతామా? మేము కూడా వస్తున్నాం, మరి అందరూ చేపలు పట్టుకుంటారు. ఇక చేపలు పట్టేటువంటి జాగ్రత్త కదయ్యా, మనుషులు పట్టబట్టే వదిలేసి చేపలు పడతానికి అంటున్నాడండి. ఓకే, కొంచెం జాగ్రత్తగా వెళ్ళారా? వెనుకకు జారిపోయిన జీవితం, రక్షించబడిన దినాల్లో ఉన్న ఆశ, ఆ వేడి, ఆ మంట, ఆ తృష్ణ చల్లారిపోయినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటే సీమోని మాటల పునరుద్ధరించాలని, నన్ను పునరుద్ధరించాలని, నిన్ను పునరుద్ధరించాలని, నిన్ను మరలా మొదటి స్థితిలోనికి తీసుకురావాలని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ భోజనం చేసిన తర్వాత మాట్లాడుతున్నాడు. భోజనం చేయకుండా మాట్లాడితే భోజనం చేయడము అది. కానీ ఎంత ప్రేమ అండి మా ప్రభుకి, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి బాబు. ప్రభు నిండా పెట్టి రొట్టెని చేపలు పెట్టి తిన్న తర్వాత అంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను, మంచి లాజిక్ జాగ్రత్తగా అండి. సీమోను పేతురు, వీరి కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏమండి, ఇది ఒక అర్థం. చూడండి, 16వ వచనంలో మాట ఉంటుంది. 16వ వచనంలో
చదవమా చదవ. అలా యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా? చూడండి, యోహాను కుమారుడైన సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించుచున్నావా? ఇక్కడ కొంచెము మిమ్మల్ని లోతుగా మీ ఆలోచనలకి అధ్యయకుడిగా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. బైబిల్ స్కాలర్స్ ఈ వచనాన్ని అనేక రకాలుగా చెప్పారు. మామూలుగా లిటరల్గా అంటే వాక్యానుసారంగా ఇక్కడ మాట్లాడేట్టుగా ఉంటుంది. వాక్యంలో ఫేస్ టు ఫేస్ ముఖంలో ముఖం పెట్టి పేతురు అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నా కుమారుడు కాదులే, బాప్తిజం పొందేనన్నావు, రక్షణ పొందానన్నావు, నేను కంటనన్నావు, అయ్యాన్ని విడిచిపెట్టనన్నావు, కానీ మొత్తం పోయింది, ఎప్పుడో పోయింది. బాధపడుతున్నావు. ఇప్పుడు చేపలు పెట్టే చేపలు మాత్రం. అందుకని నేను యోహాను కుమారుడైన సీమోను ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారు. దేవుడు చెప్పిన మాటల్లో ఎంత వరకు స్థిరంగా ఉన్నావు. ఆయన రాబోతావు, ఆయన చెప్పుకుంటారు అన్నారు, కానీ ఇది బాగా తెలుస్తావు అన్నది కళ్ళకి పెట్టినట్టు కాపాడుతుంది. ప్రపంచ పరిస్థితులు, దేశ పరిస్థితులు, ప్రస్తుత మన అంతరంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. చర్చలు మొదలుపడుతున్నారు, సేవకులు తాకుతున్నారు, భయంకరంగా తగ్గుతున్నారు, సేవకులు భయంకరంగా బైబిల్ తగలబెట్టేసేస్తున్నారు. ఎంతవరకు తెలుసు మీకు? ఇక అర్థమవుతుందా ఏంటి పరిస్థితి? ఎన్నడైనా చూసామా ఈ పరిస్థితి? కనుక ఫేస్ టు ఫేస్ ఇందులో లాజిక్ చెప్తాను. 15వ వచనంలో ఏమంటాడంటే, వీరి కంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇది మొదటి ప్రేమ. మొట్టమొదట వీరి కంటే ఇది ఏమంటారంటే కంపారిజన్ లవ్. కంపారిజన్ లవ్ చెప్పండి, ఏంటి కంపారిజన్? వారు ఎక్కువ ప్రేమిస్తున్నారా, నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? కంపేర్ చేస్తున్నాడు. జాగ్రత్త జనాన్ని. ఈ మానవ హృదయంలో ఈ కంపేరిజన్ అనేది ఉన్నది. నాకంటే ఇజ్రాయెల్ గారే అందంగా ఉంటాడు, లేదు నేనే అందంగా ఉంటాను. కంపారిజన్. నాకంటే సుబ్రహ్మణ్య గారి బాగా పాట పాడారు, అబ్బా నేను కూడా పాడతాను. కంపారిజన్, కంపారిజన్. ఇక్కడ ఈ లవ్ కంపేర్ చేస్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. వీరి కంటే నన్ను ప్రేమిస్తున్నావా? నెంబర్ 1 జాగ్రత్తగా వినండి. మనిషి మైండ్ ఎప్పుడు కూడా కంపారిజన్ లో వెళ్తుందండి. నేను ఆ బ్రదర్ కన్నా బాగున్నానా? ఇజ్రాయెల్ గారి హెయిర్ స్టైల్ బాగుందా, నా హెయిర్ స్టైల్ బాగుందా? నాకు అసలు ఏ ఉంటుందో ఏడ్చి అయినా సరే దీన్ని ఎందుకు చెప్తారు, ఆయన ఇలా కొట్టాలి. కంపారిజన్. ఎవరి హెయిర్ స్టైల్ బాగుంది? రాణి చీర బాగుందా, ఆ మైసూరు చీర బాగుందా? కంపారిజన్. మానవుడి మైండ్ లో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. దీనికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? జాగ్రత్తగా రండి. ఒక పిల్లడండి పాస్ అయ్యాడు. ఉదాహరణకి దయాబాబు అనుకో, అది కొంచెము ఒక రకమైనటువంటి పాస్ అయ్యాడు. 70% వచ్చింది. అయినా వీడి కంటే 4 మార్కులు ఫ్రెండ్కి ఎక్కువ వచ్చినాయి కాబట్టి 50 లేదు. తక్కువగా వస్తే ఎవరు ఉంటాడు? అయ్యా ఆయనంటే నాకే ఎక్కువ వచ్చింది. వాడు దేవుడు ఇచ్చి దాంతో తృప్తి పడడు. పక్కవాడి కంటే నేను వెండి పైన ఉండాలి. ఇదన్నమాట. ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే, వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే అర్థం ఏంటంటే, వీళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అనేది అర్థం ఒకటి. రెండవది ఏంటంటే, వాళ్ళు ప్రేమించిన దానికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా? కొంచెం పట్టుకోవాలి ఈ మాటలకి. చాలా ముఖ్యమైన ప్రసంగం. ఒక్కొక్క మాట కూడా మిమ్మల్ని దాటిపోలేదు. దయచేసి వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారా, నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇది
కంటెంపరీ ఇంగ్లీష్ వర్షన్ ఒక బైబిల్ ఉంది. అందులో ఏమని రాస్తుందంటే సైమన్ వాళ్ళు ప్రేమించిన దానికన్నా నీవు ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏమంటే ఇది ఒక ఆలోచన. అంటే సుబ్బారావు గారు ఎక్కువ ప్రేమిస్తున్నాడా, నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? దయానందం గారు ఎక్కువ ప్రేమిస్తున్నాడా, నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇలా దేవుడు కంపేర్ చేసి ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, వీళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారా, నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఓ ఇంకొక టైప్ ఏంటంటే ఏనండి, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, శ్యామను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఆలోచించండి. ముమ్మారు అడిగాడు దేవుడు, ముమ్మారు కూడా ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఎవరిని ప్రేమిస్తున్నావు దేవుడు? ఎవరిని కుమారుడా? శ్యామను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? అయితే వీడిని ఎక్కువ ప్రేమిస్తున్నారా, నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ ప్రేమ ఒకవేళ ఆ సుబ్బారావు గారికి 60% నా మీద ప్రేమ ఉందనుకో, నీకెంత ఉంది దాని మీద? 30% ప్రేమిస్తున్నావా? సుబ్బారావు గారు 60% ప్రేమిస్తున్నాడు. నువ్వు నన్ను 70% ప్రేమిస్తున్నావా, 70% ప్రేమిస్తున్నావా, లేదా 90 కంటే తక్కువ 50% ప్రేమిస్తున్నావా? ఓ నేను అడుగుతాను కదా, సీనియర్ పోస్ట్ పరిచయులు ఉంటారు. యేసయ్యకు ముందే దేవాలయాల్లో వాళ్ళు శాస్త్రులు, పరిచయులు, యాజకులు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరంటే సత్తా వేస్తా ఉంటారు, కారణం వేస్తా ఉన్నారు. ప్రభు అట్లా చూస్తూ ఉంటాడు. వాళ్ళు చిన్న గుప్పిళ్ళు ఎప్పుడు తీసుకొని చేస్తున్నారు. వీటిలో ఒక పేద విధవరాలు 2 కాసులు కుక్కును కట్టుకున్న ఉడిపు తీసేసి 2 కాసులు తీసుకొచ్చి టకామని బకెట్లో పడేసింది. అందరికంటే ఈమె ఎక్కువ ప్రేమించింది దేవుడు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆమె తన జీవనం 2 కాసులు తినడానికి లేదు, ఏం లేదు ఆమె జీవనం మొత్తం చేసేసి. ఓ జాగ్రత్తగా విధవరాలు ఎక్కువ ప్రేమించదా, పరిచయం ఎక్కువ ప్రేమించారా? చెప్పండి, మాట్లాడాలి. పరిచయం ఆమె కొంత 2 కాసులు, వీళ్ళకి చాలా కొంత చాలా దాంట్లో తీసుకొచ్చి చాలా చేశారు. ఆమె కొంత వాళ్ళకి ₹1 ఉంటే ఈమెకి 2 కాసులు. వాళ్ళ కోటి చేస్తే మొత్తం వేస్తుంటే వాడు, కానీ ఆ కోటిలో వాడు 1 లక్షలు వేసింది. ఈమె ఆ 2 కాసులే ఉంది. 2 కాసులు 1 కాసు ఉంచుకోవాలి, 2 కాసులు వేసేసి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మీ యొక్క ప్రేమ ఎట్లా, మీ యొక్క ప్రేమ దేవుని మీద ఎక్కువ ఉందా, దేవుని కంటే దేని మీద ఎక్కువ ఉందా? నేను రాణి అడుగుతాను, ఏమనుకోదు కనుక. రాణి శాశ్వతం మీద ఎక్కువ ప్రేమ ఉందా, దేవుడి మీద ఎక్కువ ప్రేమ ఉందా? దేవుడి మీద ఎంత % ఉంది, శాశ్వతం మీద ఎంత % వస్తుంది? అట్లా కాదు. వార్తలో శాశ్వతం మీద సగం 50 శాశ్వతం మీద అంటే 50 దేవుడి మీద ఉందా అని అర్థం. భర్తే ఉందా మొత్తం 150 లేదు మీకు. వార్తలో 50 శాశ్వతం మీద అంటారు. అంటే 75 దేవుడి మీద ఉంది కదా, 75 దేవుడి మీద ఉంది, 25 శాశ్వతం మీద ఉంది. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఓకే, దేవుడి మీద ఎక్కువ ప్రేమ ఉందా, సేవ మీద ఎక్కువ ప్రేమ ఉందా? ఏం ప్రేమకుంటే చెప్పండి. దేవుడికి ఎక్కువ సమయం ఇస్తున్నారా, సేవకి ఎక్కువ సమయం ఇస్తున్నారా?
సపోజ్ మీరందరూ దేవుడు పెట్టి చక్కగా ప్రార్థన చేస్తారు. 7 కంటే 5 నిమిషాలు 7 కూర్చుంటారు. మీరు అసలు ఏమిటి అంటే సెల్ మీద ఒక 10% మాత్రమే ఉంది. మిగతా వాటి మీద దేవుడి మీద ఎంత ఉంది? 90 ఉంది కదా. 90% దేవుడి మీద ఉంది. సెల్లో టీవీ సీరియల్ మీద ఒక 10% ఉంది. ఓకే ఓకే ఇటు కాబట్టి కొన్నాళ్ళు పోయిన తర్వాత టీవీ మీద 20% వస్తుంది, సెల్ మీద 20% వస్తుంది, దేవుడి మీద 80% వస్తుంది. ఇంకొక కొన్నాళ్ళు పోయిన తర్వాత సెల్ మీద టీవీ మీద 50% వస్తుంది, దేవుడి మీద 50% వస్తుంది. ఇంకొక కాలం పోయిన తర్వాత సెల్ మీద 70 వస్తుంది, దేవుడి మీద 30 వస్తుంది. ఇంకొక కాలం పోయిన తర్వాత సెల్ మీద 90 వస్తుంది, దేవుడి మీద 10 వస్తుంది, జాషువా మీద 90 వస్తుంది. అర్థమైందా? ఇంకా కొంతకాలం పోయి పిల్లలు కొట్టిన తర్వాత జాషువా కూతురికి చేస్తే ఈ 10 కూడా పోతుంది. ఇది కూడా పోతుంది. 100 జాషువా మీద దేవుడి మీద 0 వస్తుంది. ఇప్పుడు పేతురు పరిస్థితి అది. మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని అనుకోవద్దు. పూర్ణాత్మతో చాలా ఇప్పుడు నాకు తెలుస్తుంది. నీ పూర్ణ హృదయం అంటే ఏంట్రా? నీ పూర్ణ హృదయం అంటే నీ పూర్ణ హృదయం వదిలేసేయచ్చు కదా దేవుడు. ఏమ్మా నీ పూర్ణ హృదయం వదిలేయచ్చు కదా. 7 గంటలకి ఇక్కడికి రాగానే అయ్యో వచ్చేవో వందనాలు అన్నావు. 8 గంటలుగా 7:30 వచ్చావా అంటే ఒక 10 అరగంట కుట్టును ప్రేమించావు. పూర్ణ హృదయంతో యేసయ్యను ప్రేమించిన నువ్వు దేవుడి దగ్గరికి చేరాలి. నీ భార్య కన్నా, నీ భర్త కన్నా, నీ పిల్లల కన్నా, నీ అన్నదమ్ముల కన్నా పూర్తిగా నువ్వు దేవుడిని ప్రేమించాలి. ఆ స్టేజీ వస్తేనే నువ్వు దేవుడి బిడ్డగా గుర్తించబడతావు. నీ హృదయంలో దేవుడికి ఉన్న స్థానం ఎంత, మిగతా వాటికి ఉన్న స్థానం ఎంత, లోకానికి ఉన్న స్థానం ఎంత, తప్పు మీద ఉన్న స్థానం ఎంత, ఆ స్థానానికి నువ్వు రావడానికి ఎంత భయపడుతుంది. అప్పుడే నువ్వు దేవుని బిడ్డగా, దేవుని రాజ్యం కట్టబడగలవు, లేకపోతే విడిచిపెట్టబడతావు. ఇది నీవు గ్రహిస్తే దేవునికి స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. ఈ పూర్ణ హృదయంతో, ఈ పూర్ణ ఆత్మతో, ఈ పూర్ణ శక్తితోనూ నీ దేవుని యెహోవాను ప్రేమించు. అది పేతురు గారి అడుగుతుంది. యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? వేద కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? చేపల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? లోకం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎంత ప్రేమిస్తున్నావు? ఈ రాత్రి ఈ ప్రశ్న ఈ గుండెల్లో దాసుకో. దేవుని ఆత్మ అడుగుతూ ఉన్నాడు. ఆయన బహు త్వరగా రాబోతున్నాడు, బహు త్వరగా రాబోతున్నాడు. ఇంకా ఇలాగే ఉంటే కష్టపడతారు, చాలా కష్టపడతారు. ఇప్పటికే చాలా నష్టపోయాం. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన స్థానంలో నా హృదయంలో, నీ హృదయంలో ఎక్కడో ఒక మూల 1% ఉంటుందేమో. శనివారం 7 గంటలంటే 7 గంటలకు ప్రార్థనకు రాలేని నీ భక్తి ఎంత పర్సెంట్? ఆదివారం ప్రార్థన అంటే ప్రతిరోజు రాలేని
సారీ, ఆదికాండం 21వ అధ్యాయం. దయచేసి చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం. దయచేసి చూడండి. దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి ఏం కోరుతున్నాడు, ఏం చూస్తున్నాడు, మనం జీవించడానికి. ఆయన బిడ్డలుగా ఆయన మన ఎంతో ఆనందించడానికి నీలో నాకు ఏం కోరుతున్నాడు ఆయన. ఆదికాండం 21:17 కొంచెం అబ్రహాము దేవుడి స్నేహితుడు. నా స్నేహితుడిని కలుసుకోకుండా నేను ఎలాగ దాటిపోగలను సొదొమ గొమొర్రా అని అబ్రహాము దగ్గరకు వచ్చి ఫోన్ చేసి అబ్రహాముతో మాట్లాడి అబ్రహాము కోరికలు తీర్చినటువంటి దేవుడు. అలాంటి అబ్రహాముతో చూడండి, కొంచెం ముందు నుంచి వస్తాను. మీకు 12వ అధ్యాయం గురించి గమనకు వచ్చేస్తాను. 7వ వచనం చదువుతాను. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ సంతానానికి దేశం ఇచ్చినని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు, బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమరనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఓకే, ఇప్పుడు ఇది బలిపీఠం కట్టాడు, ఇది కట్టాడు. మొట్టమొదటి బలిపీఠం కట్టాడు. ఈ కుమారులకి దేశాన్ని ఇస్తానన్నప్పుడు బలిపీఠం కట్టాడు. తల్లి కొంత దూరం వెళ్ళి తూర్పునున్న హాయిని పడమరనున్న బేతేలుకి మధ్యలో మరొక బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అంతవరకు బాగా నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఆ బలిపీఠం ప్రార్థన చేసిన తర్వాత పరీక్షలు మొదలైన అబ్రహాము జీవితంలో ఏంటో పరీక్ష వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొక